వీక్షకులకు స్వాగతం. నమస్కారం. 2006 ఎకరాలు 1174 కోట్ల రూపాయలతో స్మార్ట్ పారిశ్రామికవేడ క్రిస్ సిటీ ఏర్పాటు చేస్తుంది కూటమి ప్రభుత్వం. క్రిస్ సిటీ ఏంటి, దానివల్ల తీర ప్రాంతంలో జరిగే ప్రయోజనాలు ఏంటి, తద్వారా రాష్ట్రానికి వనగూరే ప్రయోజనాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డి శ్రీనివాస్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, క్రిస్ సిటీ 1174 కోట్ల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉంది. క్రిస్ సిటీ వల్ల రాష్ట్రానికి, తద్వారా నెల్లూరు ప్రాంతానికి జరిగే ప్రయోజనాలు ఏంటి, ఎలా ఉండిపోతున్నాయి అంటారు? అంటే నెల్లూరుకి ఇక మహర్దశ, నెల్లూరు జిల్లా యొక్క దశ దిశ. అంటే క్రిస్ సిటీ దగ్గర 10,800 ఎకరాల్లో అభివృద్ధి చేయాలని లక్ష్యం. 2028కి తొలి దశ పూర్తి చేయాలని మీరు చెప్పినట్టుగా ఇది ఏది ఫస్ట్ ఫేజ్ 2,000 ఎకరాల్లో 1,170 కోట్లతోనో ఏమో మరి వాళ్ళ మౌలిక వసతులు అక్కడ కల్పిస్తున్నటువంటి పరిస్థితుల్లో అక్కడే ఏంటి వాక్ ఫర్ వర్క్ అంటే నడిచి ఆఫీస్కి వెళ్ళిపోయేటట్లుగా కంప్లీట్ అక్కడ ఒక 16 స్టేషన్స్, అక్కడే ఒక హాస్పిటల్స్, స్కూల్స్, కమ్యూనిటీ సెంటర్స్, ఇవన్నీ కూడా అక్కడే అభివృద్ధి చేస్తూ, అంటే రెసిడెన్షియల్గా కూడా అక్కడే ఇంటి దగ్గర నుంచి నడుచుకుంటూ ఆఫీస్కి వెళ్ళేటట్టుగా మనం అదే అంటోంది. ఇది నెల్లూరు జిల్లా ఇవాళ అటు పారిశ్రామికంగా చాలా కీలకమైనది, ఖనిజ సంపదకు పుట్టినిల్లు. కంప్లీట్ అక్కడ మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు వైట్ గ్రానైట్. కాకపోతే గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏం చేశారు, దాన్ని తవ్వేశారు, విదేశాలకు అక్రమ రవాణా చేశారు. అసలు ఇక్కడ వాళ్ళే అక్రమ టోల్ గేట్లు పెట్టి వసూలు చేశారు. ఆ రోజు ఆ వైట్ క్వాడ్జ్ అమ్మకాలను అడ్డుకోవటం కోసం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కాకాని మధ్య ఒక యుద్ధం జరిగిందండి. అసలు వాళ్ళెవరో ఏంటి వాళ్ళతో సోమిరెడ్డిని ఇబ్బంది పెట్టాలని చూశారు. ట్రాన్స్జెండర్స్ని పంపించి ఆయన మీద అసలు ఇది చేసినటువంటి పరిస్థితుల్లో 3 రోజులు అక్కడ దీక్ష చేశారు. అప్పుడు ఆ దోపిడీ, అతనే ఒక అనధికారిక చెక్ పోస్ట్ పెట్టి వసూలు చేసేవాడు. ఫోర్జరీ సంతకాలు పెట్టి మనం చూసాం, మాగుంట శ్రీనివాసరెడ్డి సంతకం కూడా ఫోర్జరీ కేసు అతని పైన. అట్లాంటి పరిస్థితుల్లో అంటే నెల్లూరు అభివృద్ధి వైసీపీ హయాంలో ఏమన్నా జరిగిందా? అవినీతి కుంభకోణాలకు నెలవుగా మార్చి దోపిడీ బాగా జరిగింది, అభివృద్ధి, బ్లాక్మెయిలింగ్, వసూళ్ళు, దందాలు, రౌడీ కల్చర్, అంటే లేడీ డాన్లు. ఇది అక్కడే ఎక్కడ 2-3 డాన్లు అక్కడే పుట్టారు నెల్లూరులో. అలాంటి పరిస్థితి నుంచి ఇవాళ ఎంప్లాయ్మెంట్, ఇవాళ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్గా. గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో కృష్ణపట్నం పోర్టును వాళ్ళని కూడా బెదిరించాడు. ఆయన ఎవరు, విశ్వేశ్వరరావు, వాళ్ళని బెదిరించి ఆయన అక్కడ ఆ ప్రాంతంలో అనేక స్కూల్స్ కట్టించారు. ఈ కార్మికుల కోసం అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశారు. అట్లాంటి వ్యక్తిని అసలు వదిలేసి వెళ్ళిపోమన్నారు. తనకు నచ్చినటువంటి తన బినామీలకు ఆ పోర్ట్ ఇవ్వాలని చూసిన దీంట్లో ఇప్పుడు మోడీ 3.0, ఇప్పుడు చంద్రబాబు 4.0లో అటు ప్రకాశం జిల్లా, ఇటు నెల్లూరు జిల్లా. అటు ప్రకాశంలో మనం చూసాం ఏంటది బయోగ్యాస్ ప్లాంట్స్, రిలయన్స్ ద్వారా దగ్గర 60,000 కోట్లతో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్. అదే మొన్న లోకేష్ కూడా ఓపెన్ చేశారు. అంటే ఇప్పుడు ఇక్కడ తీసుకున్నట్లయితే నెల్లూరు ప్రకాశం జిల్లాలే కాదు, మీరేంటి క్రిస్ సిటీ అన్నారు, అసలు ప్రతి ప్రాంతాన్ని ఒక డెవలప్మెంట్ సిటీగా తీసుకొస్తున్నారు. స్పేస్ సిటీ ఏది, తిరుపతిని వాళ్ళు స్పేస్ సిటీగా, ఏరోస్పేస్ సిటీగా. ఇక్కడ గతంలో చంద్రబాబు హయాంలో 2014-19 ఆ 5 ఏళ్లలో మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా దేశంలో 10 మొబైల్ ఫోన్స్ తయారైతే 5 అక్కడే, సగం అక్కడి నుంచి వెళ్తాను. ఇది ఆ ఫాక్స్కాన్, ఈ డిక్సన్, ఇలాంటివన్నీ కూడా. ఇప్పుడు అదే అప్పట్లో పాదయాత్రలో లోకేష్ కూడా ఛాలెంజ్ చేశాడు, సెల్ఫీ ఛాలెంజ్లు అనమాట. ఏది ఆ మహిళలందరూ అక్కడ, అది మొత్తం మహిళలే అందులో ఉపాధి పొందే వాళ్ళంతా కూడా. ఆ బస్సులో వెళ్ళేటువంటి వాళ్ళతో తను ఫోటో తీసి, అప్పుడు ఆ కియా అనంతపురం మనం చూసాం. ఒక పరిశ్రమ వస్తే ఆ ప్రాంతం ఎలా అభివృద్ధి చెందుద్ది అనే దానికి మీకు ఆ పెనుగొండే. అరే ఇప్పుడు అసలు మీరు అక్కడికి వెళ్తే మీకు అద్దెకి ఇల్లు దొరకదు, అక్కడ భూమి కొనాలంటే దొరకదు. అంతగా అంటే సంపద సృష్టి అంటే వీళ్ళు అవహేళన చేస్తారు. అబ్బో చంద్రబాబు కరెన్సీ ప్రింట్ చేస్తాడా అంటారు. ఇది సంపద సృష్టి అంటే ఇది కదా. ఒక ప్రాంతానికి ఒక పరిశ్రమ వస్తే ఆ పరిశ్రమ అక్కడికి రావడం వల్ల అక్కడ యువతరం ఉపాధి, ఆ తర్వాత అక్కడ భూముల ధరలు పెరగటం, వ్యాపారం పెరుగుతుంది, భూముల ధరలు పెరుగుతాయి, ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది.
ఏది వీళ్ళు ఈ కొనుగోలు శక్తి పెరుగుతుంది, ట్యాక్సులు ప్రభుత్వానికి వస్తాయి, పొదుపు శక్తి పెరుగుతుంది, అలా ప్రజల యొక్క నిజ జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి, పేదరిక నిర్మూలన జరుగుతుంది. సంపద చక్రం అంటే ఇదే, వెల్త్ వీల్. దాన్ని ధ్వంసం చేశాడు జగన్మోహన్ రెడ్డి. నేను అంటోంది అదే. డిఫెన్స్ హబ్లు, 2 డిఫెన్స్ హబ్లు వస్తున్నాయి అనంతపురం డిస్ట్రిక్ట్. ఎక్కడ ఇది తిరుపతి దగ్గరలోనే కళ్యాణ్ 4G. వాళ్ళు మీరు చెప్పినట్టు అనంతపురంలో పెడుతున్నారు. రాజ్నాథ్ సింగ్ను ఎవరిని అడిగినట్టున్నాడు మొన్న పరిశ్రమల మంత్రి కూడా, భరత్ వెళ్ళి అక్కడ మీరు ఫౌండేషన్కి రావాలని. అటు కొప్పర్తి, తర్వాత ఓర్వకల్ ఇండస్ట్రియల్ నోడ్స్, అక్కడే ఇప్పుడు 2 సెమీ కండక్టర్స్ ప్లాంట్స్ వస్తున్నాయి. అటు కొరియా లేకపోతే జపాన్ వాళ్ళది 500 కోట్లు, కొరియా వాళ్ళది 14,500 కోట్లతో సెమీ కండక్టర్స్ ప్లాంట్స్ అక్కడికి మొన్న కేంద్ర కేబినెట్ ఆమోదం కూడా చెప్పింది. ఒక 3-4 నెలలు అవుతుంది. మోడీ కేబినెట్ 15,000 కోట్ల పెట్టుబడులు అక్కడ పెట్టడానికి, సెమీ కండక్టర్స్ ప్లాంట్స్ పెట్టడానికి. అంటే అటు డిఫెన్స్ ప్లాంట్స్, ఏరోస్పేస్, స్పేస్ సిటీలుగా ఇవాళ తిరుపతి, లేకపోతే మీరు అన్నట్టు ఇప్పుడు ఇది క్రిస్ సిటీ, నెక్స్ట్ అసలు డ్రోన్ సిటీగా కర్నూలు. అంటే ఇప్పుడు ఒక సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా. అదృష్టం ఏంటంటే ఇప్పుడు రాయలసీమ, నెల్లూరు ఇవన్నీ కూడా ఏంటి మనకి ఇండస్ట్రియల్ క్యారిడార్స్. ఇప్పుడు ఈ క్రిస్ సిటీ కూడా విసిఐసి, విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ క్యారిడార్, లేకపోతే ఇది ఏది బెంగళూరు చెన్నై ఇండస్ట్రియల్ క్యారిడార్, అన్నిటి దగ్గరలో ఉంటుంది. బిసిఐసి ఒక ట్రయాంగిల్, ఆంధ్రప్రదేశే 3 ఇండస్ట్రియల్ క్యారిడార్స్ ఇవాళ త్రికోణం ఆంధ్రప్రదేశ్ బౌండరీలోనే ఉంటాయి. ఏది ఇటు విసిఐసి, అటు బిసిఐసి, నెక్స్ట్ హెచ్బిఐసి, హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ క్యారిడార్, అటు కొప్పర్తి మీదుగా వెళ్తాయి, ఇటు ఓర్వకల్ మీదుగా వెళ్తాయి. అంటే ఇక అది పారిశ్రామిక సీమ. ఏది రాయలసీమ, అటు ఆ 4 జిల్లాలు, ఇటు ఈ 2 జిల్లాలు ఉమ్మడి, ఏది నెల్లూరు కావచ్చు, ప్రకాశం కావచ్చు, మహర్దశ అంటోంది. అదే కారణం ఖనిజ సంపద పుష్కలం. నెక్స్ట్ స్కిల్డ్ మ్యాన్ పవర్. మనం ఇప్పుడు ఇది నిజంగా ఈ 4.0 అనేది చంద్రబాబు, అక్కడ 3.0 మోడీ, ఇవాళ డబుల్ ఇంజిన్ సర్కారుగా వీళ్ళు ఏది అడిగితే అది మోడీ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి దీంట్లో. ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే ఎక్కడ క్వాంటమ్ సిటీ, క్వాంటమ్ వ్యాలీ, ఏది అమరావతి వాళ్ళ క్వాంటమ్ సిటీగా ఆవిర్భవిస్తోంది. క్వాంటమ్ వ్యాలీ కనుక కంప్లీట్ అయిపోతే అయిపోయింది. అది క్వాంటమ్ కంప్యూటర్ కూడా అసలు రేపో మాపో షిప్పింగ్ అన్నారు. అక్కడ మొన్నే బిల్ గేట్స్ కూడా వచ్చారు. వాళ్ళు ఏదో మైక్రోసాఫ్ట్ అక్కడ వాళ్ళు కూడా క్వాంటమ్ సెంటర్ పెడతారని, దానికి ఒక 5,000 స్క్వేర్ ఫీట్ ఎంత ఇచ్చారు, ఏది మైక్రోసాఫ్ట్ వాళ్ళకి. అంటే అటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ వస్తుంది ఇక్కడ అమరావతిలో, ఇటు క్వాంటమ్ వ్యాలీ అక్కడ చేస్తున్నారు, స్టీల్ సిటీలు, వైజాగ్ స్టీల్ సిటీస్, అసలు స్టీల్ క్యారిడార్ బిల్డ్ చేస్తున్నారు. ఏది ఉత్తరాంధ్రలో మీరు తీసుకున్నట్లయితే ఇటు ఆర్సిలార్ స్టీల్ మిట్టల్ కంపెనీ ఇంకో వారం రోజుల్లో ఏదో మరి పునాదులు వేస్తున్నట్టున్నారు, శంకుస్థాపన. ఆర్సిలార్ స్టీల్ మిట్టల్ అది 1,60,000 కోట్ల పెట్టుబడి, భారీ పెట్టుబడి అనుకుంటుంటే. అది అసలు ఆసియాలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ అక్కడికి వస్తున్నటువంటి దీంట్లో. అక్కడ అనకాపల్లి, అక్కడి నుంచి ఏది నక్కపల్లి దగ్గర ఎక్కడో జరుగుతుంది, అక్కడి నుంచి నీకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దాకా. గతంలో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి హయాంలో విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు 1,400 రోజులు దీక్షలే, టెంట్లే. దీని ద్వారా ఆన్సిలరీ యూనిట్లు కూడా చాలా వచ్చే అవకాశం ఉంది కదా సార్, ఆర్ఎస్ఆర్ మిత్రం మూలంగా. అసలు కూడా అక్కడ పోర్ట్ ఒకటి డెవలప్ అవుతుంది, మూలపాడు ఎక్స్పోర్ట్స్ వస్తాయి, మూలపేట, అటు భావనపాడు పోర్ట్. అదే మీరు చెప్పింది. అంటే మనం ఇప్పుడు ఎన్టీపీసీ అక్కడ మొన్న 1,50,000 కోట్లతో శంకుస్థాపన చేశారు, గ్రీన్ హైడ్రోజన్. ఇది ప్రధాని మోడీ వచ్చి శంకుస్థాపన చేసినటువంటి దీంట్లో నీకు విశాఖపట్నం, ఉత్తరాంధ్ర, శ్రీకాకుళం కావచ్చు, విజయనగరం కావచ్చు, ఇవాళ అక్కడ రేర్ ఎర్త్ మెటల్స్. ఇప్పుడు ఈ బడ్జెట్లో మన నిర్మలా సీతారామన్ దగ్గర 40,000 కోట్ల బడ్జెట్ కేటాయించింది. మీరు చెప్పిన మూలాపేట దగ్గరే ఈ రేర్ ఎర్త్ మెటల్స్ ఉన్నాయి, అరుదైన ఖనిజాలు అక్కడ. మరి అటు లిథియం, ఆ వెలుగు తీయటానికి 40,000 కోట్లు ఖర్చు పెడతారండి. అంటే మొత్తం అక్కడ ప్లాంట్స్ కానీ, అక్కడ జరిగేటువంటి ఫ్యాక్టరీలు కానీ, ఇది ఒక్కటి చోటే కాదు. ఏది ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా బోర్డర్ నీకు దీనివల్ల ఎక్కువ బెనిఫిట్ పొందే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ 40,000 కోట్లలో నీకు ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ ఈ మొత్తం కూడా రేర్ ఎర్త్ మెటల్ కారిడార్గా అభివృద్ధి చేస్తున్నారు.
ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అనేక పథకాల రూపంలో ఇవాళ ఇస్తోంది. వాటిల్లో అత్యధిక నిధులు ఇక్కడికి తెచ్చుకోవటం ఇదొక పెద్ద ఛాలెంజ్ అనమాట. నేను అంటోంది అదే. ఏది ఇటు ఆక్వా అభివృద్ధికి ఇవాళ గోదావరి జిల్లాలు మనం చూసామట. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో అక్కడ ఆక్వా పరిశ్రమను అభివృద్ధి చేయాలని. ఇటు కృష్ణ, గుంటూరు ఆటోమొబైల్ హబ్గా మారుతోంది. అసలు మీరు మల్లవల్లి అంతా ఆటోమొబైల్ హబ్బే కదా. అసలు అశోక్ లేలాండ్ అదో పెద్ద బస్ బిల్డ్ ఇండస్ట్రీ జగన్మోహన్ రెడ్డి హయాంలో నిర్లక్ష్యం చేశారు. వాళ్ళు క్లోజ్ చేసి వెళ్ళిపోయారు కదా సార్ అప్పుడు అశోక్ లేలాండ్. అందరూ ఏది 913 పరిశ్రమలను తరిమేశాడని నిన్న అసెంబ్లీలో సమాధానం చెప్పారు. ఒక విశాఖపట్నంలోనే మనం చూసాం. ఆ మెట్టెక్ జోన్ని పాడుపెట్టాడు. చంద్రబాబు తెచ్చాడు కాబట్టి మెట్టెక్ జోన్. అసలు అతను కరోనాలో కూడా అదే ఊపిరి పోసింది. అవును. ఆ మెట్టెక్ జోన్ కరోనాలో ఈ ఎక్విప్మెంట్ మొత్తం, ఈ ఫేస్ షీల్డ్స్ లేకపోతే ఈ మాస్కులు ఇవన్నీ కూడా తయారు చేసింది అప్పట్లో అక్కడే అనమాట. అంటే అభివృద్ధి నిరోధకుడుగా జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకూడదని చెప్పి కేసుల మీద కేసులు వేయటం. ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ పెడుతున్నారు. అది వచ్చే నెలలోనే ఏమో శంకుస్థాపన ఉంటుంది. గురుమూర్తితో కేసు వేయించాడు. హైకోర్టు తిట్టు వదిలిపెట్టింది. అంతకుముందు ఎవరో నమిగ్రేస్, ఏదో నక్కా నమిగ్రేస్ అనుకుంటా, అదనుకో పెద్ద సొసైటీ ఆఫ్ ప్రొటెక్షన్ సివిల్ రైట్స్ అండ్ ప్రాపర్టీస్ అని వాళ్ళతో కేసు వేయించాడు. ఎవరితో? టీసీఎస్ వాళ్ళ మీద. టీసీఎస్కి భూములు అట్టిస్తారంటూ కాగ్ని తిట్టు వదిలిపెట్టింది. అరే అది ప్రముఖ దిగ్గజ సంస్థలు. మీ రాష్ట్రంలో ప్రోత్సాహకాలు ఇవ్వకపోతే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు ఎందుకు పెడతారు? రావాల్సిన అవసరం ఉంది, పెట్టాల్సిన అవసరం ఉంది. భూమి వేలంలో కొనుక్కోమంటే వాళ్ళ భూమి బెంగళూరులో కొనుక్కుంటారు, చెన్నైలో కొనుక్కుంటారు, హైదరాబాద్లో కొనుక్కుంటారు. ఏపీకి ఎలా వస్తారయ్యా, ఏంటి కేసులు అని అక్షింతలేసినా కూడా మళ్ళీ గురుమూర్తి వేయించాడు. కేసుల మీద కేసులు. ఇప్పుడు మీరు చెప్పిన క్రిస్ సిటీ ఇప్పుడు ఏదో ఒక ఎంత 1150 కోట్లు ఏమి ఇచ్చినట్టుంది. 1174 కోట్లు. దాని మీద కూడా కేసు వేపిస్తాడా? ఏంచిన వేపిస్తాడు. అంటే కేసులు, కోర్టులు, పెట్టుబడులు అడ్డుకోవాలి, కంపెనీలు రాకుండా చేయాలి. ఎవరి మీద కక్ష? అంటే యువత మీద కక్ష. ఇప్పుడు బిట్స్ ప్లాన్ కూడా నిన్న ఫైనల్ అయిపోయినట్టు ఉంది. డ్రాయింగ్స్ అన్ని ఫైనల్ అయిపోయినాయి. అమరావతిలో శంకుస్థాపన రేపు మాపు అది కూడా చేస్తారు. వచ్చి చూసుకున్నారు. ఆ ప్లాన్తో కూడా మాస్టర్ ప్లాన్ అంతా లోకేష్కి ఎక్స్ప్లెయిన్ చేసినట్టున్నారు. అంటే ఇప్పుడు గతంలో నీకు అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి, కానీ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ని తరిమేశాడు, లులుని తరిమేశాడు, ఆ జాకీని తరిమేశాడు. అసలు ఎంత దిగజారంటే ఎంత చండాలం చేయాలో అంత చండాలం చేశాడు. చివరికి అమర్ రాజా తరిమేశారన్న. ఇంకా పైపెచ్చి సజ్జల ప్రెస్ మీట్లో ఏమంటాడు? మేమే తరిమేశామన్నాడు. గొప్పగా చెప్పాడు ఏంటో. అంటే 10,000 కోట్లు కళ్ళగద్దుకుని పెట్టించుకున్నాడు కేటీఆర్. ఆ రోజు ఇక్కడ మహబూబ్ నగర్లో పెట్టేశారు. అమర్ రాజా ఎక్స్టెన్షన్ ఇవాళ సజ్జల, జగన్మోహన్ రెడ్డి వీళ్ళు తరిమేయకుండా ఉంటే ఆ 10,000 కోట్లు ఇవాళ చిత్తూరు జిల్లాలో దానికి ఎక్స్టెన్షన్ ఇంకో 10,000 కోట్లు కూడా రెడీ చేస్తున్నారండి. అది యూనిట్ భారీ ప్రాజెక్ట్, అది పెద్ద ప్రాజెక్ట్ అవుతుంది. 10,000 మందికి ఉపాధి పోగొట్టాడు. జగన్మోహన్ రెడ్డి హయాంలో దగ్గర ఒక 16 లక్షల మందికి ఉపాధి పోగొట్టాడు. మహాపాపం, ఘోర నేరం అన్నమాట. అతను చేసింది, నువ్వు చేతనైతే పోటీపడి నువ్వు అభివృద్ధి చేయాలి, పెట్టుబడులు తేవాలి, పరిశ్రమలు తేవాలి. ఆ పోటీ తత్వాన్ని వదిలేశాడు. ఇందులో పోటీ, క్రైమ్లో, నేరాల్లో, లేకపోతే ఘోరాల్లో, పాపాల్లో, దోపిడీల్లో. అంటే ఇక్కడ ఏంటి, ఒక శని వదిలింది, దశ తిరిగింది. ఆంధ్రప్రదేశ్కి నిజం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అతనేమో నేను వదలను అంటున్నాడు. ఏది శనిలా పట్టుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ వదిలే ప్రసక్తే లేదు అంటున్నాడు. ఇవాళ జనమే వదిలించాలి. ఏది ఈ శనిని వదిలించాల్సింది జగన్మోహన్ రెడ్డి వదిలితే తప్ప ఆంధ్రప్రదేశ్ పూర్తిగా సంతోషంగా ఉంటుందండి. ముందు ఆ రోజు కూడా నెల్లూరులోనే అతను ఓటమికి ఏది పునాది పడింది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, లేకపోతే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సొంత సామాజిక వర్గం. ఇతనేదో ఆ సామాజిక వర్గాన్ని ఓడబడిశాడని చెప్పుకుంటారు. అంతా ఒకటిదేనండి. అసలు వాళ్ళనే ముంచేశాడు. కాకపోతే ఒకటి, తనని నమ్ముకున్నటువంటి ఆ 5-6 రెడ్లకు మాత్రం దోచిపెట్టాడు. 1000 కోట్లు దోచిపెట్టాడు. ఇవాళ వాళ్ళు జైళ్ళకి వెళ్తున్నారు. ఇవాళ వాళ్ళ ఆస్తులు జప్తు అవుతున్నాయి. క్రిస్ సిటీతో నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల రూపురేఖలు మారిపోతున్నాయంటూ విశ్లేషించిన డి. శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.